ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 9 రోజుల ఉత్సవం, రోజుకు ఒక్కో అలంకారం, ఆటపాటలు, పిండి వంటకాలు. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు అంగరంగ వైభవంగా జరిగే దేవీ నవరాత్రులు 10వ రోజు విజయదశమి కలిసి దసరా ప్రత్యేకతలు ఇవి. మరి ఏటా దసరా ఉత్సవాలను ఇంత ఘనంగా ఎందుకు నిర్వహించుకుంటాము? దేశంలో ఎన్నో పండుగలు ఉన్నా ఆ అమ్మవారిని కొలిచే విజయదశమి ఎందుకు ఇంత విశిష్టత సంతరించుకుంది? ఆ చరిత్ర, ప్రాశస్త్యం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. విజయదశమి నాడు ఏ పని చేపట్టినా విజయం తథ్యమని పురాణాలు చెబుతుండటానికి కారణమేంటి? ఇదే అంశంపై ఇవాల్టి మన ప్రతిధ్వని. ఇక చర్చలో పాల్గొంటున్న వారు కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ప్రముఖ ప్రవచనకర్త, డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. రైట్, ముందుగా కాకునూరి గారు, విజయదశమి అసలు ఎందుకు జరుపుకుంటారు? విజయదశమికి త్రేతాయుగం నాటి రావణ దహనం, ద్వాపర యుగం నాటి అర్జునుడి ఆయుధాలకు అసలు ఏంటి సంబంధం? ముందుగా ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు. మహానవమి ఈనాడు విశేషం కాగా నేటితో నవరాత్రుల ఉత్సవం పూర్తి అవుతుంది. ఈ సంబరాలకు ప్రతీకాత్మకంగా, పరాకాష్ఠగా, పతాక స్థాయిగా రేపటి విజయదశమి సంబరాలను ఆనందోత్సాహాలతో మనమంతా నిర్వహించుకుంటాం. శమీ శమయతే పాపం అనే శ్లోకాన్ని ఆధారం చేసుకొని రామాయణ భారత ఇతిహాసాలలో ఉండే మధుర ఘట్టాలను అనుబంధింపజేసుకుని ఈ దసరా పండుగ ఉత్సవాలను మనమంతా జ్ఞాపకం చేసుకుంటాం. కిష్కింధకాండలో రామచంద్రమూర్తి సీతాన్వేషణ నిమిత్తమై వానరులను పంపే బాధ్యత ఉన్న సుగ్రీవుడు పరాకును వహించడంతో కినుక వహించి తదుపరి లక్ష్మణస్వామిని సుగ్రీవుడి వద్దకు పంపిస్తాడు. ఆ క్రమంలో రామచంద్రమూర్తి దుర్గాదేవిని స్తోత్రం చేసినట్లుగా మనకు రామాయణ పురాణ కథనం తెలియజేస్తుంది. అదేవిధంగా మహాభారతంలో విరాట పర్వంలో విశేషంగా పాండవులు ప్రచ్ఛన్న వేషధారులై తమ ఆయుధములను జమ్మి చెట్టు పైన ఉంచి 1 సంవత్సర కాలం పాటు అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసి తిరిగి విజయదశమి ఆ రోజున తమ ఆయుధాలను స్వీకరించి విజయోత్సాహంతో తమ యొక్క భవిష్యత్తులో నిర్మాణాత్మకంగా నిర్వహింపబడబోయేటటువంటి ఆ మహాభారత యుద్ధానికి సంగ్రామారంభ సంరంభ సూచనగా ఈ యుద్ధంలో అర్జునుడు విజయం సాధిస్తాడు. ఈ రెండింటికి ఇలా ముడివేసి విశేషంగా విజయదశమి జమ్మి చెట్టును పూజించడం, పాలపిట్టును దర్శనం చేసుకోవడం, గ్రామసీమలను దాటి విజయోత్సాహాన్ని అందరితో పంచుకోవడం, అలాగే దశమి దసరా అన్న ఆ సంబరాలకు ప్రతీకాత్మకంగా అందరితో కలిసిమెలిసి ఇంటిలో ఉత్సాహంగా దేవతారాధన పూర్తి చేసుకొని, పిండి వంటకాలు పూర్తి చేసుకొని చక్కగా భుజించి సమష్టి చైతన్యంతో ఉత్సాహంగా ఉంటారు. నక్షత్రాలలో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఆ అశ్విని నక్షత్రం ఉన్నటువంటి పౌర్ణమికి సంబంధంగా ఉన్నటువంటి మాసం ఆశ్వీజ మాసం. పూర్వకాలంలో ఈ ఆశ్వీజ మాసమే మొదటి మాసంగా ఉండేది. చైత్రమాసం 12వ మాసం రామచంద్రమూర్తి జననానికి. అలా కాల నిర్ణయాన్ని మనం పరిశీలించినట్లయితే తొలి పండుగ, తొలి ఉత్సాహం దసరా పండుగ అంటూ మనకు త్రేతాయుగ సంబంధిత కథనాలు, ద్వాపర యుగ సంబంధిత కథనాలు ఇలా తెలియజేస్తాయి. ప్రతిరోజు ఒక పండగ కాగా దశమి దసరా పండుగ మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మనకు విజయోత్సాహాలను అందిస్తుంది. దసరా నాడు ప్రదోష సమయం సూర్యాస్తమయం వేళలో 5:40 నుంచి 6:40 వరకు ఉండేటటువంటి మధ్యకాలానికి అపరాజిత ముహూర్తం అని పేరు. ఈ అపరాజిత ముహూర్తంలో ఏ సంకల్పం చేస్తామో ఆ సంకల్పంలో తప్పక మనకు విజయం లభిస్తుంది. సనాతన ధర్మాన్ని గమనించిన పిదప జమ్మి చెట్టును దసరా నాడు తాకరాదు
దర్శనం చేసుకోవాలి అని కూడా ధర్మం బోధిస్తుంది. ఇది ద్వాపర అలాగే త్రేతాయుగ సంబంధాలకు సంబంధించిన మహాభారత రామాయణ వృత్తాంతాలకు సంబంధించిన దశమి పండుగల విశేషం. ఓకే, అనంతలక్ష్మి గారు, ముఖ్యంగా ఈ పండుగ 9 రోజులు ఎందుకు జరుపుకుంటారు? అలాగే 9 అలంకారాలు ఎందుకు అలంకరిస్తారు? ఆ అవతారాల ఆంతర్యం ఏంటి? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు, దసరా పండుగ జరుపుకునేటటువంటి భారతీయులందరికీ, ఎక్కడ ఉన్న వారికి, ఈటీవీ సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ కూడా విజయదశమి, శరన్నవరాత్రి, ముఖ్యంగా మహానవమి శుభాకాంక్షలు. మీరు అడిగింది 9 రోజులు ఎందుకు నిర్వహిస్తారు అన్నది. దీనికి పేరు నవరాత్రి అని పెట్టారు కదండి, 9 రాత్రులు జరిగేవి అని. ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు రాక్షస సంహారం కోసం దేవి అవతరించి 8 రోజుల యుద్ధం తన యొక్క పరివారం ఆ రాక్షస పరివారంతో చేయగా 9వ నాడు తాను యుద్ధం చేసి ఆ రాక్షసుల్ని సంహరించటం జరిగింది. ఇది ఎప్పటి నుంచి? అన్ని యుగాల్లోనూ జరిగింది. మహిషాసురుడితోనూ యుద్ధం చేసినప్పుడు అంతే జరిగింది, శుంభనిశుంభులతో చేసినప్పుడు అంతే, భండాసురుడితో చేసినప్పుడు అంతే. అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా యుద్ధ కార్యక్రమం జరిగింది. ఎప్పుడైతే దేవకార్య సముద్యత అయినటువంటి అమ్మవారు తమ కోసం తమకి మేలు జరగడం కోసం యుద్ధం చేస్తూ ఉందో, అప్పుడు దేవతలు, ఋషులు అందరూ ఆవిడికి బలం కలగాలి అని చెప్పి క్షమించాలి, ఆవిడికి ఆ దేవికి బలం మరింతగా ఉండాలి అని చెప్పి దీక్ష వహించారు. ఆ దీక్ష వహించిన దానికి సంకేతంగానే ఇప్పుడు కూడా చాలామంది ఎవరైతే అప్పుడు ఆ రోజుల్లో అమ్మవారు రాక్షసులను సంహరిస్తే ఈ రోజుల్లో రాక్షసులు కొమ్ములు కోరలతో కనపడుతున్నారా అండి? మన మధ్య మనలాగే మన అలంకారాలతోనే కనపడుతున్నారు. అందువల్ల దుర్బుద్ధి ఉన్నటువంటి వాళ్ళని సంహరించుకుంటూ పెడితే మనుషులు మిగలరు కనుక అటువంటి వాళ్ళని కాకుండా వాళ్ళల్లో ఉన్న దుర్బుద్ధులు పోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నవాళ్ళు కానీ ఈ 9 రోజులు ఆ శక్తిని ఆరాధించి తమకి ఆ శక్తి కలగాలని, శక్తి దుష్ట సంహారం చెయ్యాలని లేదా దుష్టత్వ సంహారం చెయ్యాలని ఈ 9 రోజులు దీక్ష వహించటం జరుగుతుందమ్మా. అందువల్ల ఈ నవరాత్రి దీక్ష అన్నారు. 10వ నాడు పగలు ఎప్పుడైతే దశమి వచ్చిందో అప్పుడు ఈ దీక్షా విరమణ చేయడం అన్నది కనపడుతుంది. అందుకే నవరాత్రి దీక్ష అన్నారు. 9 రాత్రులు అంటే పగలుతో కలిపనమాట దీక్ష చేయడం. ఓకే, కాకునీరు గారు, ఇంతకు ముందు మీరు చెప్తూ జమ్మి చెట్టు పాలపిట్ట గురించి చెప్పడం జరిగింది. అసలు జమ్మి చెట్టుకు పూజ, పాలపిట్ట దర్శనం ఎందుకు చేసుకోవాలని అంటారు? ఈ విషయంలో మనకు శతపథ బ్రాహ్మణం చక్కటి ఉదాహరణ ఇస్తుంది. పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి క్రమంలో సమస్త జీవులను సృష్టింపజేసేటటువంటి విధానంలో అగ్నిహోత్రుడిని సృష్టించగా ఆ అగ్నిహోత్రుడు బ్రహ్మనే దహించే ప్రయత్నానికి తన ధర్మానికి ఒడిగట్టాడు. దానితో బ్రహ్మదేవుడు జమ్మి చెట్టును సృష్టించి ఆ అగ్నిహోత్రుడిని శమింపజేశాడు అని మనకు శతపథ బ్రాహ్మణం ఒక కథ వివరిస్తుంది. జమ్మి చెట్టులో విశేషమైనటువంటి వేడి నిక్షిప్తమై ఉంటుంది. ఎక్కడ ఈ జమ్మి చెట్టు ఉంటుందో ఆ జమ్మి చెట్టుకు 25 అడుగుల దూరంలో 8 ధనుస్సుల లోపల ప్రాంతానికి నీటి వసతి తప్పకుండా ఉంటుంది అని జలార్కల శాస్త్రం వివరిస్తుంది. జమ్మి చెట్టుకు సంబంధించి శనిదేవుడి యొక్క ఆధిపత్యం ఎక్కువ అని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. మన పండుగలన్నీ జ్యోతిష సంబంధితంగా కాలానికి అనుకూలంగా ఏర్పడినవే. ఈ దసరా నవరాత్రులలో మొదటి రోజు తప్పనిసరిగా హస్త నక్షత్రం ఉంటుంది. అలాగే
దశమి నాడు శ్రవణ నక్షత్రం కూడా ఉంటుంది. హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రం ఈ రెండు కూడా చంద్ర నక్షత్రాలు. ఈ చంద్రుడు తల్లి ప్రేమను అందించేటటువంటి వాడు. ఉప్పు, తల్లి ప్రేమ, పాలు, ప్రేమ, ఆప్యాయత, కరుణ, అనురాగము, ఔషధుల విలువలతో కూడుకున్న అమృతమయమైన కిరణాలు అందించేటటువంటి దైవం చంద్రుడు. అలాంటి ఆ చంద్ర సంబంధితమైన హస్త, శ్రవణం ఈ రెండు నక్షత్రాల మధ్యకాలంలో ఆప్యాయత, ప్రేమ, అనురాగం ఇవన్నీ కూడా లోకంలో పునరుద్ధరింపబడే విధంగా శక్తి స్వరూపంగా అమ్మను ఆరాధించాలి. విజయదశమి పండుగను ఏర్పాటు చేయడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ప్రతి మహిళలో కూడా మనం అమ్మను చూడాలి. అది బోధించే నిమిత్తమే ఈ నవరాత్రులు. ఇక పాలపిట్ట దర్శనం విజయానికి సంకేతం. జమ్మి చెట్టు దర్శనం విజయానికి సంకేతం. గ్రామ సీమలు, అడవులు ఇవి ఉంటేనే పక్షులుంటాయి. పాలపిట్ట రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి పక్షి, రాష్ట్ర పక్షి. కాపాడుకుందాం, దర్శనం చేసుకుందాం, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మనం పండుగలను నిర్వహించుకోవాలి. ఇది ఇందులో ఉండే అంతరార్థం. అనంతలక్ష్మి గారు, అమ్మవారిని నిమజ్జనం ఎందుకు చేస్తారు? నిమజ్జనానికి ఉన్న నియమనిష్టలు ఏంటి? అమ్మా, ఒకప్పుడు ఈ రకంగా అమ్మవారిని పెట్టి నిమజ్జనం చేయడం లాంటి పద్ధతి పెద్దగా ఉండేది కాదమ్మా. ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా ఏం చేసినా శాశ్వతంగా మన ఇంట్లో ఉండేటటువంటి అమ్మవారిని ఆవాహన చేయడానికి కలశం కానీ లేకపోయినట్టయితే పసుపు గౌరీదేవిని కానీ చేసి అందులో ఆవాహన చేస్తారు. కానీ ఆ కలశంలోనూ ఒట్టి పసుపు ముద్దలోనూ మేము అమ్మవారిని చూడలేము అనేటటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో చక్కగా ఉండేటటువంటి అమ్మవారి విగ్రహాన్ని ఒకదాన్ని మట్టితో చేసిన దాన్ని తెచ్చుకుంటారు. ఇది ఎప్పుడూ కూడా ఈ కలశంలో ఆవాహన చేసిన, పసుపు గౌరీదేవిలో ఆవాహన చేసిన ప్రారంభంలో అసునీతే పునరస్మాసు అంటూ ప్రాణప్రతిష్ఠ చేసి పూజావసానంతం బింబేస్మిన్ తిష్టతు లేకపోతే కలశేస్మిన్ తిష్టతు అని చెప్పి అడుగుతాం. పూజ అయ్యేదాకా తల్లి నువ్వు ఇందులో ఉండు అని. అంటే పూజ అయ్యే వరకు ఇందులో ఉండు అంటే పూజ అయిపోయిన తర్వాత అందులో లేనప్పుడు దాన్ని ఏం చేస్తాం? ఇంతకాలం అమ్మవారు లేక మరి గణపతి నవరాత్రుల్లో అయ్యేవారు ఉన్నటువంటి దాన్ని వారిని పంపించిన తర్వాత దాన్ని మనమేమీ చెడు పనులకు వినియోగించకూడదు కనుక దాన్ని నిమజ్జనం చేయడం అనేటటువంటిది రావడం జరిగింది. ఒకప్పుడు ఈ విధంగా అమ్మవారి విగ్రహాలు పెట్టి నిమజ్జనం చేసే పద్ధతి ఉండేది కాదు. మామూలుగానే దేవాలయాల్లో కానీ ఇళ్లల్లో కానీ పసుపు గౌరీదేవిని కానీ కలశం కానీ పెట్టి చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కలశపు నీరు అందరి మీద చల్లుకోవడం, మిగిలింది ఎవరు తొక్కనటువంటి చోట్ల, తులసి మొదలైనటువంటి చోట్ల ఆ నీటిని ఒకవేళ మిగిలితే దాన్ని పోయడం లాంటివి జరుగుతూ ఉండేవి. ఎప్పుడైతే ఇంత పెద్ద విగ్రహం పెట్టుకున్నామో ఆ విగ్రహం ఎంత పెద్దగా ఉంటుందో అంత పూజాధికారులు నిర్వర్తించాలి, అంత నివేదన చేయాలి, అంత శాంతి చేయాలి. సంవత్సరం అంతా అదే చేసుకుంటూ పోతే ఇంకెక్కడ వీలవుతుంది? అటువంటప్పుడు అది గుళ్ళోనే విగ్రహంగా పెట్టుకోవచ్చు కదా. ఇవాళ ఏదో కొత్తగా మట్టితోనో ఈ రోజుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా వాడుతున్నారు అనుకోండి, నిజానికి వాడకూడదు. అటువంటితో తీసుకొచ్చి పెట్టి పూజ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఇది ప్రత్యేకమైనటువంటి పూజ కోసం తెచ్చుకున్నది గనక, అందులో ప్రాణప్రతిష్ఠ చేశాం గనక, అందులో చేయబడినటువంటి ప్రాణప్రతిష్ఠ ఏదైతే ఉందో అది అనుకున్నటువంటి గడువు అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని అందులో నుండి గచ్చ యథాస్థానం గచ్చ సురేశ్వరి పునరాగమనాయచ, అమ్మ నువ్వెక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళు, మళ్ళీ రా అమ్మ మా ఇంటికి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ఉన్నటువంటి ఆశ్రయంగా ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో దాన్ని మనం ఇంట్లో ఉంచుకుని పూజ చేయలేము. దానికి కావలసినటువంటి నివేదనలు, అన్నసంతర్పణ, అన్నశాంతి చేయలేం గనక దాన్ని నిమజ్జనం చేస్తామమ్మా. అమ్మా, అయితే ఇప్పుడు మీరు అన్నారు ఒకప్పుడు లేదు నిమజ్జనం అనేది అని, ఇప్పుడు చేయటం అనే ఆ పద్ధతి కరెక్టే అంటారా? అంటే మరి విగ్రహం పెట్టాక నిమజ్జనం చేయాలి. ఇవన్నీ ఎక్కడ చేస్తారు?
బెంగాల్ మొదలైనటువంటి ప్రాంతంలో ఉందది, మనకి లేదు కనుక వాళ్ళకి నిమజ్జనం చేయడానికి సౌకర్యం కూడా, వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ గంగా నది ఉంటుంది, గంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కనుక నీళ్లు నిమజ్జనం చేయడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళు చేసే పద్ధతి అది. మన దగ్గర ఎప్పుడో ఎవరన్నా చేశారేమో తెలియదు కానీ ఇప్పట్లాగా వినాయకుళ్ళని పెట్టినట్టుగా అమ్మవారి విగ్రహాలు పెట్టి చేయడం అనేది ఒకప్పుడు ఉండేది కాదమ్మా. బెంగాల్ ప్రాంతంలో మాత్రం ఉండేది. ఓకే, రైట్. కాకునూరి గారు, ఒక్కో ప్రాంతంలో ఒక్కో అలంకరణ ఎందుకు చేస్తారు, అలాగే ఒక్కో సంప్రదాయంలో కూడా పూజిస్తూ ఉంటారు, అసలు ఆ వ్యత్యాసాలు ఎందుకు? తప్పకుండా. అయితే ఇందాక సోదరి చెబుతూ నిమజ్జనం విషయంలో ఈ తెలంగాణలో పువ్వులతో బతుకమ్మను సిద్ధం చేస్తాం మనం. అందులో పసుపు ముద్ద రూపంలో గౌరమ్మను ఉంచి, పసుపులో పుట్టే గౌరమ్మ, కుంకుమలో పుట్టే గౌరమ్మ, పువ్వులలో పుట్టే గౌరమ్మ అంటూ ప్రకృతిని ఆరాధన చేస్తూ ఆ పసుపు ముద్దను నీటిలో మజ్జనం ఆడించడం, అలా ఏ రోజుకు ఆ రోజు కడిగించడం అనేది తెలంగాణలో ఉన్న సంప్రదాయం. బతుకమ్మను ఆడిన పిదప ఇలా ఈ 9 రోజులు రోజువారీగా పసుపు ముద్ద రూపంలో ఉండే ఆ గౌరమ్మను నీటిలో విడిచిపెట్టాలి. పువ్వులతో చేసే ఈ బతుకమ్మను నీటిలో విడిచిపెట్టాలి. ఇది ఇందులో ఉండేటటువంటి ఒక విషయం. కాగా 9 రోజులకు సంబంధించినటువంటి అలంకారాల ప్రశ్న మీరు అడిగారు. నవావర్ణ దేవీయాం లలితాయా మహౌజసః అని మనకు మార్కండేయ పురాణం తెలియజేస్తుంది. ఖడ్గమాలలో అమ్మను ఆరాధించే క్రమంలో నవ ఆవరణలు ఉంటాయి. ఈ 9 5 ఊర్ధ్వముఖంగా 4 అధోముఖంగా ఉండేటటువంటి త్రికోణాకారంగా ఈ 5, 4 వెరసి 9 ఆవరణలు 108 కోణాలతో ఏర్పడిందే శ్రీచక్రం. ఆ శ్రీచక్రానికి ప్రతీక ఈ బతుకమ్మ దసరా పండుగ. ఇక్కడ ఏర్పడినవి 9 ఆవరణలు. ఈ 9 ఆవరణల ప్రస్తావన దేవీ భాగవతం తెలియజేస్తూ ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటా చ, కూష్మాండే చతుర్థకం ఇలా మొదలుపెట్టి స్కంధమాత, అలాగే ఆ తదుపరి కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధధాత్రి, ఈ విధంగా 9 దుర్గల అలంకార స్వరూపాలను మనకు మార్కండేయ పురాణం వివరిస్తుంది. అలాగే కాకునూరి గారు, ఒక్కో ప్రాంతంలో బ్రహ్మాండ పురాణాంతర్గతంగా కూడా ఉండడం చెప్పబోతున్నాను తల్లి, దానికే సమాధానం ఇవ్వబోతున్నాను. ఇదే క్రమంలో ఉండే అలంకారాల వర్ణన బ్రహ్మాండ పురాణంలో కూడా ఉంది. అయితే ఈ రెండింటికి కూడా భిన్నంగా బెజవాడ కనకదుర్గమ్మ దగ్గర అక్కడ ఉండేటటువంటి అర్చక స్వాములు స్థానికంగా ఉండేటటువంటి కథనాలను ఆధారం చేసుకొని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ, బాల, గాయత్రి, అన్నపూర్ణ ఇలా ఒక రూపాన్ని, ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేసుకొని మహాలక్ష్మి, సరస్వతి, దుర్గా, మహిషాసురమర్దిని నిజరూప దర్శనం అంటూ 10 రోజులకు వారు ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా ఖచ్చితంగా ఒకే విధంగా ఉండదు. మళ్ళీ ఇందులో మూలా నక్షత్రం ఉన్న రోజు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున సరస్వతి అలంకారం మారుస్తూ ఉంటారు. అదేవిధంగా వరంగల్ భద్రకాళి కావచ్చును, శ్రీశైలం భ్రమరాంబాదేవి అలంకారాలు కావచ్చును, అస్సాం మొదలుగా కశ్మీర్ వరకు ఉండేటటువంటి వివిధ 108 క్షేత్రాలలో ప్రధానంగా ఉన్న 18 శక్తి పీఠాలలో కావచ్చును, అన్ని చోట్ల కూడా నవదుర్గల అలంకారాలే ప్రధానంగా ఉంటాయి. శైలపుత్రి, బ్రహ్మచారిణి ఈ విధమైన క్రమమే ప్రధానం. అది కాకుండా ఇతర ఆలయాలలో ఆయా స్థానిక స్థల పురాణాలకు సంబంధించి అర్చక స్వాములు వారికి నచ్చిన విధంగా అమ్మను అలంకరిస్తారు. నానా రూపధరో భూత్వా, శక్తిని ఆరాధించడమే అలంకరణలలో ఉండేటటువంటి అంతరార్థం. నిజానికి 2 ఏళ్ల వయసు గల బాలిక మొదలుగా 10 ఏళ్ల వయసు వరకు ఉండేటటువంటి బాలికలకు పూజించాలి రోజువారీగా. కాళీ, చండిక ఇలాంటి పేర్లతో రేపటి రోజున సుభద్ర అన్న పేరిట ఈ విధంగా బాలికలలో అమ్మను చూడాలి, మహిళలలో అమ్మను చూడాలి అని చెప్పడం కోసం ఈ అలంకారాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా స్థానిక అవసరాలకు స్థల పురాణాలకు లోబడి ఏర్పాటు చేయబడ్డాయి. అయితే సప్తశతి మార్కండేయ పురాణాంతర్గతమైన 13 కథలలో ఉండేటటువంటి ఒక క్రమాన్ని స్వీకరించి బెజవాడ కనకదుర్గ ఆలయంలో అలంకారాలు వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది పద్ధతి. ఓకే, అనంతలక్ష్మి గారు,
అమ్మవారిని ప్రకృతిగా ఎందుకు పూజిస్తారు? అసలు ప్రకృతికి అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి? రూపరహితుడైనటువంటి పరమాత్మ రూపాన్ని ధరించి వ్యక్తమైతే అమ్మవారు. అహో పురుషిక అని చెప్పి శంకరులు చెప్పారు. అంటే నామరూపరహితుడైనటువంటి పరమాత్మ ఒక రూపాన్ని ధరిస్తే, పురుష అంటే శరీరం ధరించినటువంటి వాడు అని, అలా ధరిస్తే తయారైంది ఎవరు? అమ్మవారు తయారైంది. ఆయన పురుషుడు, ఈవిడ ప్రకృతి. ఒకటి పదార్థము, ఒకటి చైతన్యము. ఈ రెండు కలిస్తేనే సృష్టి ఉంటుంది. అందులో వ్యక్తత ఏదైతే ఉందో, చైతన్యం తాలూకు వ్యక్త రూపం అమ్మవారు గనక ఆవిడ్ని ప్రకృతిగా చెప్పారు. ఎందులో ఉన్నటువంటిదంతా ఒకే ఒక రూపం ప్రకృతిగా ఉన్న, లోపల ఉన్నది మాత్రం చైతన్యం మాత్రమే. అదే కదా మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో అమ్మవారిని కీర్తించేటటువంటి సందర్భంలో చెప్తారు. దాన్నే మనం మంత్రపుష్పంలో కూడా అమ్మవారి పూజల్లో వాడతాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అని. అలాగే లజ్జారూపేణ, విద్యారూపేణ, నిద్రారూపేణ, క్షుధారూపేణ అంటూ మనిషి లేక ఏ జంతువైనా సరే జీవించి ఉండడానికి ఏ ఏ శక్తులు అవసరమో అటువంటి శక్తులన్నిటి రూపంలో ఉన్నటువంటి తల్లి నీకు నమస్కారం అని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఉండడానికి ఆధారభూతమైనది ఏది అంటే ఒక శరీరం కావాలి, ఉపాధి కావాలి. అంటే ఒక చైతన్యం వ్యక్తం కావడానికి, ఒక ఎక్స్ప్రెస్ చేయడానికి వీలుగా మేనిఫెస్ట్ అవ్వడానికి ఒకటి కావాల్సి ఉంటుంది. అందువల్ల అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా అన్నారు. ఈ ప్రకృతి అంతా లేకపోతే ఏమీ లేకపోతే ఉండేది దైవం నిరాకారుడైనటువంటి పరమాత్ముడు మాత్రమే. వ్యక్తమైందంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపం మాత్రమే. అందువల్ల ప్రకృతి స్వరూపిణి అన్నారు. అందుకే ఎక్కడ చూడండి ప్రకృతిలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. కాకునూరు గారు, ప్రస్తుతం మనం జరుపుకుంటున్న పండుగల్లో పూర్వం ఉన్నంత స్ఫూర్తి, ఆ ఉత్సాహం ఇప్పుడు కనిపిస్తున్నాయా? చాలా తగ్గిపోయాయి. ప్రదర్శన, అట్టహాసం, ఆర్భాటం, లోకాన్ని ఆకర్షించే విధంగా ప్రవర్తించడం, ఇవి బాగా పెరిగిపోయాయి. కుత ఆజాత కుత ఇయం విసృష్టి అన్న ప్రశ్న వేసుకుంటే వేదాంత అంతరార్థ తత్వాలు బోధపడతాయి. ఏమిటి, ఎందుకు, ఎలా అన్న ప్రశ్న వేసుకుంటే సత్యం సుబోధకం అవుతుంది. ధర్మాచరణను మనం అనుసరించేటటువంటి క్రమంలో సత్య మార్గంలో ఉండాలి అంటే అట్టహాసాలు కాకుండా, ఆర్భాటాలు, హంగుల జోలికి పోకుండా సాత్వికంగా సత్య నిరూపణగా మనం పాటించాలి. దసరా పండుగ బోధించే విషయాలు 3. 1 నీటి వనరులను కాపాడుకోవాలి. 2 చెట్లు, చేమలు, ప్రకృతి, పర్యావరణము, ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అని ఈ పండుగకి పేరు, మొక్కలు కాపాడుకోవాలి. 3 పశుపక్ష్యాదులు, పాలపిట్ట మొదలుగా సింహవాహిని, అలాగే పెద్ద పులిపైన సింహాసనం, అదేవిధంగా భావన చేసిన అమ్మవారిని ఆరాధన చేసే క్రమంలో సమస్త జీవకోటిని సమానంగా ఆదరించాలి. విగ్రహారాధన ఏవైతే కొత్తగా చేస్తున్నారో విగ్రహం నిగ్రహం కోసమే దసరా పండుగలో ఇలా అమ్మవారి విగ్రహాల అవసరాదులు ఏవీ పూర్వం చెప్పబడలేదు. పువ్వులతో పూజించండి, శ్రీచక్రారాధన చేయండి, పసుపు ముద్దను పూజించండి. ఇది దసరా పండుగలో ఉండేటటువంటి స్థూలమైన అంశం. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోండి అనేటటువంటి సందేశం ఇవ్వడమే ఈ దసరా పండుగలో ఉండేటటువంటి అంతరార్థం. అది మరచిపోయి అట్టహాసాల పేరిట మహా ఆర్భాటాలు చేస్తూ వికృతంగా, విస్తృతంగా కొత్త కొత్త వెరితలు వేస్తున్న యువతరానికి మనం అందించే అంశం, సందేశం ఒక్కటే. సత్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి మహిళలో అమ్మను తలుచుకునే ప్రయత్నం చేద్దాం. దుర్గ ఆరాధన అంటే దుర్గ పటాన్ని, విగ్రహాన్ని, లేక పశుమద్దు రూపంలో కానీ మరో రూపంలో కానీ విగ్రహాన్ని రూపంగా ఏర్పాటు చేసి నమస్కారం చేయడం కాదు సుమా. సజీవంగా ఉండే మన చుట్టూ ఉండే మహిళా లోకాన్ని గౌరవించి ప్రతి మహిళలో కూడా అమ్మను చూసే ప్రయత్నం చేయండి. అది బోధించడమే ఈ పండుగలో ఉండేటటువంటి అంతరార్థం. ఇది సత్యం.
ఓకే. మా అనంతలక్ష్మి గారు, ముఖ్యంగా దసరా నవరాత్రుల నుంచి మనం తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన సందేశం ఏంటమ్మా? కొంచెం క్లుప్తంగా. అమ్మా, ఒక శరదృతువు, వసంత ఋతువు యమదంష్ట్రలుగా మనకి పురాణాలు చెప్పాయి. అంటే ఆరోగ్యం పాడయ్యేటటువంటి సమయం కనుక ఈ సమయంలో ఆహార విహార నియమాలు గనక పాటించినట్టయితే 6 నెలల పాటు ఆరోగ్యం బాగుంటుంది. శరదృతువులో ప్రారంభంలో 9 రోజులు దీక్షగా ఉంటే 6 నెలలు. ఇది అయ్యేటప్పటికి సరిగ్గా 6 నెలలకు మనకి చైత్రమాసం వస్తుంది, వసంత నవరాత్రులు వస్తాయి. ఇది ఆరోగ్యపరంగా, ఇందాక చెప్పినట్టు జ్యోతిషశాస్త్రపరంగా, ఖగోళపరంగా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటితో పాటుగా మనకు అర్థం చేసుకోవలసిందేమిటి, ఈ సమయంలో మనం చూస్తే మహిషాసురుడు నాకు ఆడవాళ్ళ వల్ల పర్వాలేదులే అన్నాడు. శుంభనిశుంభులు అలాగే అన్నారు. అంటే ఎవరైతే స్త్రీలని చులకన చేస్తారో, వీళ్ళు పర్వాలేదు అన్నారో, వీళ్ళింతే అని తక్కువ చేశారో వాళ్ళని స్త్రీ రూపంలోనే పరమాత్ముడు సంహరించటం జరుగుతుంది. ఎవ్వరిని, ముఖ్యంగా స్త్రీలని చులకన చెయ్యకూడదు, దుష్టత్వం ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు, 10 మందికి మేలు కలిగేట్టుండాలి, నాది కానటువంటి ఆస్తి మీద మోజు ఉండకూడదు. అదే కదా వాళ్ళకున్నది. పాతాళం కాకుండా మాకు స్వర్గం కావాలని దేవతలందరినీ తరిమేశారు. తనది కనుక. నమస్తే అమ్మా. ఓకే రైట్. చర్చలో పాల్గొన్నందుకు కాకునూరు గారు, అనంతలక్ష్మి గారు ధన్యవాదాలండి. దసరా విశిష్టత గురించి, అలాగే దసరా గురించి మనం నేర్చుకోవాల్సిన సందేశం గురించి, అసలు ఎందుకు నవరాత్రులు జరుపుకుంటామనే దాని గురించి కాకునూరు గారు, అనంతలక్ష్మి గారు చాలా చక్కగా వివరించారు. ఇది వాటి ప్రతిధ్వని.